కేసీఆర్ గారు స్పష్టంగా ఆయన 12 పేజీల లేఖల్లో మనకి చాలా వివరంగా కొన్ని అంశాలని ప్రవేశపెట్టారు, అంటే ప్రస్తావించారు. అవి ఏంటంటే తెలంగాణ 2014కు ముందు తెలంగాణ పవర్ పరిస్థితి ఎలా ఉంది, అంటే ఎన్నిసార్లు కరెంటు పోతా ఉంది, ఎన్ని గంటలు పోతా ఉంది, ఎంత చీకటి యుగంగా తెలంగాణ ఉంది అని చెప్పి, ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలు, పవర్ ఎట్లా జనరేట్ చేసింది, ఎలా మనకి అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ మొత్తం సౌత్ ఇండియాలో ఇక్కడి నుంచి పవర్ తీసుకోలేని పరిస్థితుల్లో మేము ఛత్తీస్గఢ్ నుంచి పవర్ తీసుకోవాల్సి వచ్చింది అని ప్రస్తావిస్తూ, అనేక అంశాలని ప్రస్తావిస్తూ చీకటి యుగం నుంచి ఒక వెలుగు తీసుకొచ్చాము. దాన్ని కూడా తప్పుపడితే కాంగ్రెస్ ప్రభుత్వం, దాన్ని కూడా తప్పుపడితే ఇక మనం చేయగలిగింది ఏం లేదు. పైగా ఈ విచారణ ఏదైతే ఉందో, ఈ కమిషన్ ఏదైతే ఉందో, ముందుగానే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో నరసింహారెడ్డి గారు కాంగ్రెస్ వాదనని వినిపిస్తున్నారు అంటే ఇది ఖచ్చితంగా బయాస్డే అని కేసీఆర్ గారు అంటున్నారు. మనం ఏమంటారు అంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కల్పన అవసరమే, కానీ వాళ్ళు చేసినటువంటి విధానము అనేది సమంజసం కాదనేది మన యొక్క వాదన, ప్రభుత్వం యొక్క వాదన. ఎందుకనంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కొనుగోలు చేసిందో అది టెండర్ ప్రక్రియ ద్వారా కొనుగోలు చేయకుండా నామినేషన్ పద్ధతిలో కొనుగోలు చేయడమే తప్పిదము. 12 సంవత్సరాలకు గాను అప్పుడున్న మార్కెట్లో 2016లో పబ్లిక్ రంగ సంస్థలు కానీ, మరొకసారి రిపీట్ చేస్తున్న ప్రైవేట్ రంగ సంస్థలు కానీ ₹4.25 అవకాశం ఉన్న, 25 పైసల నుంచి 30 పైసల వరకు అవకాశం ఉన్నప్పటికీ అది పాటించకుండా ₹5.25 నుంచి ₹5.75 వరకు గరిష్టంగా ఎందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది? అది చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, అప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన ఉంది కదా. అది మరిచి మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? దాంతోపాటుగా ఏదైతే థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏదైతే యాదాద్రి నిర్మాణం ఏదైతే జరిగిందో అక్కడ నిర్మాణం చేయాల్సినటువంటి బుల్స్ కంపెనీ, ఇండియా బుల్స్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి దానికి ఏదైతే నిబంధనలకు అనుగుణంగా అది లేదు అని చెప్పి అది ఒక మెగా యూనిట్ ఖర్చు చేయడానికి ₹6,75,00,000 ఖర్చు పెట్టి ₹13,650,000 కోట్ల రూపాయలు భారంగా మారినటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ చేసినటువంటి మీరు ఆర్థిక లావాదేవీలు ఏదైతే ఉన్నాయో అవి అక్రమ మార్గంలో జరిగాయి, అది జరగవలసినటువంటి స్థాయికి మించి జరిగాయి. కాబట్టి ప్రభుత్వం యొక్క డబ్బంతా వృధా జరిగింది అనేది ప్రభుత్వం యొక్క వాదన. కాబట్టి ఇది మేము చేయలేము అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కదా. అది చేయకుండా మాట్లాడమని ఎంతవరకు సమంజసమండి? ఇవన్నీ చేయలేమని చెప్పండి.